అన్న కొంచెం కిందికి పెట్టు. నా పేరు డాక్టర్ కె రాజేష్ కుమార్ అండి. నేను డాక్టర్ కె రాజేష్ కుమార్ అండి, హైకోర్టు అడ్వకేట్. మనము పల్లవి ప్రశాంత్ మీరు ఏదైతే డిసెంబర్ 17, 2023 జూబ్లీహిల్స్ 8 అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర జరిగిన సంఘటనలో మీ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. పల్లవి ప్రశాంత్ మీద క్రిమినల్ కేసు బుక్ అయిందని. నిన్న నైట్ కూడా ఆల్రెడీ ఇద్దరిని A1 అండ్ A5ని అరెస్ట్ చేసినట్టు కూడా మీరు మీడియాలో కథనాలు చూస్తూనే ఉన్నారు. దీనికి వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫాదరు సత్యనారాయణ కూడా వకాలత్ మీద కూడా సంతకం పెట్టిండ్రు ఫర్ అన్ యాంటిసిపేటరీ ఫెనీ నీడెడ్. అంటే హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి వాళ్ళు సంతకం కూడా పెట్టిండ్రు. స్టిల్ ఈవెన్ యాంటిసిపేటరీ బెయిల్ మేము ప్రైమా ఫేసి సాటిస్ఫాక్షన్ చేసుకొని మరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తే కూడా స్టిల్ ఇక్కడ SHO స్టేషన్ హౌస్ ఆఫీసరు ఇంకా FIR కాపీ మేము ఇవ్వము, అది ప్రొవిజన్లో మా డిస్క్రిప్షన్ అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మొన్న CPగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు అంటున్నారు, ఇదేనా మన ఫ్రెండ్లీ పోలీసింగు? ఇన్ని రోజులు ప్రభుత్వంలో FIR కాపీలు ఆన్లైన్లో ప్రతి ఒక్క FIR కాపీ ఆన్లైన్లో పొందుపరిచింది. వితిన్ 24 అవర్స్ ఆ కంప్లైంట్ ఏముందో ప్లస్ FIR నెంబర్ ఉందో, దాంట్లో ఎన్ని సెక్షన్స్, ఎక్కడ అక్యూజ్ అంటే ప్రైమా ఫేసి ఎక్కడ జరిగింది, ఇవన్నీ కూడా FIR కాపీలో మన ఆన్లైన్లో మీరు గూగుల్లో కొట్టుకొని చూడండి. తెలంగాణ పోలీస్ వెబ్సైట్లో viewfir.comలో 100% ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్, నాట్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ FIR నమోదు చేస్తుంది. మళ్ళీ కొత్తగా అపాయింట్మెంట్ అయిన CP శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు అన్నారు, ఇదేనా మళ్ళీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు అంటే? ఇప్పటి నుంచి మళ్ళీ ప్రతి ఒక్క FIR కాపీని మేము సర్టిఫైడ్ కాపీలు కోర్టుకు వెళ్ళి సర్టిఫైడ్ కాపీలు వేసుకోవాలన్నా అడ్వకేట్లు అందరము కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. అంటే కోర్టుకు వెళ్ళి సర్టిఫైడ్ కాపీస్ కావాలి. ఇప్పుడు యాక్చువల్గా CRPC 154 ప్రకారము FIR కాపీ ఇవ్వాలి అండి. FIR కాపీ అక్యూజ్డ్ వాళ్ళకి ఇవ్వాలి. అక్యూజ్డ్ కానీ అక్యూజ్డ్ కౌన్సిల్ వాళ్ళకి కానీ, ఇప్పుడు మేము అక్యూజ్డ్ కౌన్సిల్ వీఆర్ నాట్ ఎనీ, మాకు ప్రైమా ఫేసి ఆయన సంతకం ఉంది ఇక్కడ. వాళ్ళ నాన్న సత్యనారాయణ, పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ స్టిల్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఎందుకు అంటే ఆల్రెడీ A1 A5 అరెస్ట్ అయిండు. ఈయన అబ్స్కాండింగ్ ఉన్నాడు కాబట్టి తప్పు లేదు. ఒకవేళ ఆయన తప్పు చేయలేదు అని ఉంటే హైకోర్టుకి మనం యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని మరి, అంటే యాంటిసిపేటరీ బెయిల్లో హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు జరుగుతాయి. ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ ద మెరిట్స్ ఆఫ్ ద కేసు ఇతనికి యాంటిసిపేటరీ బెయిల్ సాటిస్ఫాక్షన్ అవుతే కోర్టు ఇస్తుంది. బెయిలబుల్ ఆ నాన్ బెయిలబుల్ చెప్తాడు. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ 2023 విన్నరు అయి 2-3 రోజులు అయినా సరే ఆయనకు ఆయన కుటుంబానికి మనస్సాక్షి ప్రశాంతత లేకుండా పోయింది. ఇప్పుడు డ్రైవర్ ఉన్నారండి, సాయి కిరణ్ డ్రైవర్ అని చెప్తున్నారు. యాక్చువల్గా A1 సాయి కిరణ్ ఇంకా అతని కార్ని ఎవరైతే డ్రైవ్ చేశారో వాళ్ళందరినీ నిందితులుగా క్లారిటీ లేదు అసలు. ఇప్పుడు ఏదైనా క్లారిటీ, ఇప్పుడు బయట మీడియాలో ఈ క్రిమినల్ సెక్షన్ ఆ క్రిమినల్ సెక్షన్ బెయిలబుల్ అంటాడు, నాన్ బెయిలబుల్ అంటాడు. FIR కాపీ ఉంటే ప్రైమా ఫేసి ఏం జరుగుతుందని చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ కేసులో ట్రాన్స్పరెన్సీ లేదు, ఏం జరుగుతుంది తెలుస్తలేదు. 3 రోజులైంది. FIR మినిమం నమోదు చేయాలి. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ప్రశాంత్ అయితే అబ్స్కాండింగ్లో ఉన్నాడండి, ఎవరికి ఫోన్లో టచ్ లేడు, ఏం చెప్పట్లేదు. FIR కాపీ రాకముందో ఇప్పుడు ఎవరికైనా నోటీస్ ఇచ్చేటప్పుడు కూడా 41 CRPకి ఇచ్చేటప్పుడు FIR నెంబరు మినిమం రాస్తారు. యాక్చువల్గా నేను ఇప్పుడు SHO మళ్ళీ ఆయనకి ఏం ప్రెజర్ ఉందో మనకు అర్థమైతలేదు. దాని తర్వాత పై అధికారి ACP గారికి కూడా కాల్ చేసి చెప్పినాము, సరే ఇది పద్ధతి కాదు, ఇన్ని రోజులు మేము FIR కాపీలు యాక్సెసిబుల్ చేసుకున్నాం ఆన్లైన్లో, ఇప్పుడు మీ ముందు మాట్లాడతా ACP గారికి కూడా మీ అందరికీ ACP DCPకి కూడా రిక్వెస్ట్ చేస్తాము. వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే ఇస్తారండి. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ముసలి వాళ్ళు రాలేకపోతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఇన్సిడెంట్లో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు ఉన్నాయని కూడా తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళ పేర్లు ఉంటే వాళ్ళను కూడా ఏమన్నా అంటే ఏమైనా వాళ్ళకు ఇప్పుడు ప్రైమా ఫేసి సాటిస్ఫై అయితే ఏమైనా చేసుకోవచ్చు. పోలీస్ వాళ్ళు కూడా భయపడతారు రానికి పోలీస్ స్టేషన్కి. అవును, ఇప్పుడు ప్రభుత్వ వాదనలు ధ్వంసం చేసిండ్రు అని అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మేము సజ్జనార్ గారికి కూడా రిక్వెస్ట్ చేసినాము, సార్ ఇప్పుడు
మీరు కూడా అర్థం చేసుకోవాలి. పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ 100 రోజులు సెల్ ఫోన్ లేకుండా లోపల ఉన్నాడు బిగ్ బాస్ హౌస్లో. ఆయనకు బయట పోలీస్ ఏం కండిషన్ పెట్టిందో తెలియదు. లా అండ్ ఆర్డర్ మనం బయట ఉన్నాం కాబట్టి వీ షుడ్ రెస్పెక్ట్ ద లా అండ్ ఆర్డర్. బట్ పల్లవి ప్రశాంత్ అనే పర్సన్కి పోలీస్ వాళ్ళు ఏం రిక్వెస్ట్ అంటే ర్యాలీ ఉందా లేదా, అభిమానులు వచ్చిందా రావచ్చా లేదా అని ఆయన తెలియదు. ఒకవేళ ఆయనకు తెలుసుంటే మాత్రం హీ విల్ ఇన్స్ట్రక్ట్ దేర్ అంటే ఫ్యాన్స్ కానీ అభిమానులకు కానీ వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేస్తారు 100%. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ఆ వీడియోలో, ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలో పోలీస్ వాళ్ళు చెప్పినట్టు ఉంది. 1 ఆఫ్ ద 3 స్టార్ క్యాడరు పేరు ఐడియా లేదు, డీసీపీ గారు చెప్పినప్పుడు అద్దాలు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయినాక మళ్ళీ క్రిమినల్ కేసు అయింది. ఇప్పుడు అవునండి, నేనేమంటున్నా అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ చిత్రపూరి కాలనీకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ పోలీసులు ఏం చేస్తారో చూసుకుందామని వచ్చారని వాళ్ళు. అవునండి, మీరు అన్నది కరెక్టే. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది ఎఫ్ఐఆర్ లో క్లియర్ గా ఉంటుంది. అసలు కంప్లైంట్ ఏంటి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిండా, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేసిండా అనేది ఎఫ్ఐఆర్ లో ఉంటుంది. ఎఫ్ఐఆర్ అవును, ఇన్ని రోజులు బిగ్ బాస్ లో ప్రతి సీజన్ లో ర్యాలీ తీసుకుంటా వద్దన్నారండి. కరెక్టే. నేను ఏమంటున్నంటే మేము అదే అంటున్నాము, లా అండ్ ఆర్డర్ ప్రకారం ప్రైమ్ ఆఫీస్ ఇప్పుడు మేము 100% వాళ్ళ ఫాదర్ కూడా మళ్ళీ ఇప్పుడు కాల్ చేసి చెప్తున్నాము. వాళ్ళు ఇక్కడికి హైదరాబాద్ వస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తామంటున్నారు. ఒకవేళ వాళ్ళ ఫాదరు చెప్తాము, వాళ్ళ ఫాదర్కి కూడా ఇట్లా ఈ విషయం కండిషను మీరు వస్తేనే ఇస్తామని అంటున్నారు కాబట్టి వాళ్ళని కూడా పిలిపించే ప్రయత్నం ఇమీడియట్గా ఈరోజే చేస్తాం. ఆల్రెడీ వీళ్ళందరూ సోషల్ మీడియా మేనేజర్ అందరూ ఇక్కడ రాండి అని చెప్పిన తర్వాతనే వాళ్ళు వచ్చారు. వాళ్ళ ప్రోత్సాహంతో జరుగుతుందని స్పష్టంగా వీడియో ఆధారం కూడా వాళ్ళు ప్రొవోక్ చేసేది కూడా వీడియోలు ఉన్నాయని ఆల్రెడీ సోషల్ మీడియా కనబడుతున్నాయి. వీడియో తీయండి, పోలీసులు పలగొట్టండి. అది ఆ ఇన్సిడెంట్ అయితే మా దృష్టికి రాలేదండి. ఎవరైనా ప్రొవోక్ చేసిన అనేది విషయం అయితే మనకు తెలియదు. దాన్ని ఒకసారి మేము ప్రైమ్ ఆఫీస్ చూసి దాని మీద రెస్పాండ్ అవుతాం. విచారణ దశలో ఉంటుందండి. ఎఫ్ఐఆర్ అనేది విచారణ దశ కాదు. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడే చేస్తారు. విచారణ దశలో ఏముంటాయి, 161 స్టేట్మెంట్స్ ఉంటాయి, అదేంటిది రిటర్న్ చార్జ్ షీట్కి వెళ్ళే అవి విచారణ దశలో. ఇన్వెస్టిగేషన్లో వీ కెన్ ఆల్టర్ ద ఎఫ్ఐఆర్ ఆల్సో. ఇప్పుడు నిన్న గజ్వేల్లో ప్రెస్ మీట్ జరిగిందండి. గజ్వేల్లో ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ వాళ్ళ అందరి ముందరనే ఫాదర్ సత్యనారాయణ గారు సంతకం చేసింది, జి సత్యనారాయణ. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నేను ఏమంటున్నట్టే ఏదైనా తప్పు జరిగింది అనేది ఒక కంప్లైంట్ బేస్ ఉంటుంది. ఆ కంప్లైంట్ చూస్తే నేను నిజంగా ఆ కంప్లైంట్ తప్పు అని ప్రశాంత్ ధైర్యంగా బయటకు ఇందాక వీడియోలు చూసారా? ప్రైమ్ ఆఫీస్ అందరికి ప్రపంచం మొత్తం ప్రైమ్ ఆఫీస్ తెలిసింది. ఇప్పుడు ప్రైమ్ ఆఫీస్ అయితే ఇప్పుడు నేను ఏమంటున్నంటే ఇక్కడ పోలీస్ వాళ్ళు ప్రశాంత్కి ఇంటిమేట్ చేసినట్టు ఒక వీడియోలో మాత్రం ఆల్రెడీ ఆయన విన్నాడు, కారు వెళ్ళిపోయింది. అదొక్కటే మనకు తెలుసు. మీడియా ప్రైమ్ ఆఫీస్ అవసరం లేదు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వకపోతే ఇంకేమో ఎట్లా కొట్లాడాలి? ఇప్పుడు మేమైనా వాళ్ళైనా మీడియాకు ముందు రావడానికి, మేమైనా కోర్టుల ముందు రావడానికి యాంటిసిపేటరీ బెయిల్ ఏదైనా ఉంటే, ఏదైనా కంప్లైంట్ అండ్ ఎఫ్ఐఆర్ ఉంటేనే కదా మేము మాట్లాడేది. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా మళ్ళీ అది రాంగ్ అవుతుంది. ప్రభుత్వాసులు నిజంగా ప్రభుత్వాసులు ధ్వంసం చేస్తే చట్టము తన పని తను చేసుకోబోతుంది. తప్పు ఎవరుంటే యాజ్ పర్ మెరిట్స్ ఆఫ్ ద కేస్ దే విల్ బి పెనలైజ్డ్. దట్స్ ఇట్.